వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన వివిధ పార్టీల కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాల విలువలు లేని అన్నారు. పూటకో పార్టీని మార్చి కండువాలుగా కప్పుకోవడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. ఈ సమావేశానికి చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకటయ్య గౌడ్, యాలాల మండల అధ్యక్షుడు ఎర్ర హనుమంతు, దేవనూరు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాం. ఇకపోతే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినాం. మీకు అందరికి తెలుసు, యాలాల్ మండల్లో చంద్రబాబు నాయుడు చేసిన బస్సు ఓపెనింగు, ఆ బస్ స్టాప్ అక్కడ చూస్తే నాకు ఒక విచిత్రం అనిపించింది. ఇంత మారుమూల గ్రామంలో బాబు గారు అప్పుడే ముందు జాగ్రత్తతో అక్కడ బస్ స్టాండ్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి అది ఇలా ఏమైందంటే చెట్లు మురిసిపోయినాయి అక్కడ. అంటే బస్సులు తిప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర, ఏమి చేయడానికి లేదు. ఏదో మాయమాట చెప్పి అన్ని చేశారు తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు చేసిన ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలి, పేదవాడు గుడ్డలు కట్టుకోవాలి, పేదవాడు కట్టుకుని తినాలని ఒక సంకల్పం. ఎక్కడ ఉంటాడో, పొద్దుగాలు ఎక్కడ ఊతాడో, ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక దాంట్లో, ఎమ్మెల్యే కాకుండా ఒక దాంట్లో ఇట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు తెలంగాణలో బలహీనమైపోయింది అంటే, కష్టకాలంలో కూడా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత 18లో 2 గెలిచారు ఖమ్మంలో. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసిందంటే, మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ పనులు కావు, అందుకొరకు మీరు ఇక్కడ రావాలి అనే ప్రెషర్ పెట్టే వరకల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో నేను వేరే పార్టీ మారితే అధికార పార్టీలో నన్ను ఒక్కరు ఎంబడి ఉన్న వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళు కూడా నన్ను ఇచ్చిపెట్టిపోతారనే భయంతో ప్రతి ఒక్కడు అందులో పోయింది. కానీ పాతకాలంలో ఎక్కువ ఉందంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే విధానం ఉంది. ఇప్పుడు ఏమైందంటే రోజు ఇదే విధంగా పార్టీలు మారుకుంటా, ఇప్పుడు సోదరుడు చెప్పిండు, మనం డబ్బులు ఇచ్చే విధానం కూడా ఎట్లయిందంటే, మేము రాజకీయ నాయకులను జడగొట్టిందే. అందుకు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఒక దొర ఆయన 52 రోజులు జైల్లో పెట్టి, ఆయన జైల్లో పెడితే మొత్తం ప్రపంచ దేశాలే బాధపడ్డాయి. ఒక ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేసిండు, అవన్నీ కూడా ప్రజలకు చెప్పి 9 నెలల ముఖ్యమంత్రిగా మన దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆయన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, తెలంగాణలో గెలిచింది. తెలంగాణలో 85లో నల్గొండ పోరాటాల గడ్డ అది. అంటే 1946 నుంచి 51 వరకు భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం వరంగల్, నల్గొండ ఈ 2 కూడా కులాల మతాలకు అతీతంగా కొట్టారు. అయితే అటువంటి ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి నేనేమంటున్నంటే, ఇలా రాజకీయ నాయకులు అంటే ఇలా తెలుగుదేశంలో మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది కొడుకులకు, బిడ్డల పెళ్లిలకు, కళాశాలలో అన్నీ చంద్రబాబు నాయుడుతో చేపించుకున్న వాళ్ళు అందరూ పోయింది. ఒకే ఒక్కడిలాగా నేనే మిగిలింది. అంటే దీన్ని బట్టి మనుషులు ఏమైందంటే, పురాతన కాలంలో ఆ ఇంటి కాకి ఇంటి మీదకి వచ్చేది కాదు. అంటే 25 మంది చదువుకున్న వాళ్ళకు టికెట్లు ఇచ్చింది, 20 మంది డాక్టర్లకు, 10 మంది ఇంజనీర్లకు మొట్టమొదటిసారి శాసనసభ, లోక్సభలో పోవడానికి చేసింది. ఇంకా అన్నిటికంటే ఇంకొకటి ఉండే, ఏముండంటే పన్ను కట్టకపోతే ఈపుల బండలు పెట్టి చెట్టు కొట్టి కట్టేది ఉండే, ఎట్టి చాకిరి ఉండే. ఇవన్నీ కూడా పోలీస్ పటేల్, మాలీ పటేల్, పటవారీలను తొలగించిన తర్వాత ఊర్లల్లో మనం కొద్దిగా ఫ్రీ అయినాం. ఇది కొత్త పిల్లలు ఉంటే వాళ్ళకి తెలియదు. నేనైతే 72లో మా ఫాదర్నే చెట్టు కట్టుకుంటుంది పోలీస్ పటేల్.
మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక మా ఊరి ఆయన నేనేం అనలే, కానీ ఆయన అక్రమంగా 5 ఎకరాలు 20 గుంటలు కబ్జా పెడితే కోర్టు పోయి తీసుకుంటాను. అంటే పవర్ ఉన్నంత మాత్రాన మళ్ళీ నేను దౌర్జన్యం చేస్తే ఆయన ఎవరిని ఎంబడే పోయి నా పని చేస్తాను, అందుకు అట్లా చేయలే. కాబట్టి నేనేమంటున్నంటే తెలుగుదేశం అనేది మీ అందరి కొరకు పెట్టింది కానీ ఎవరో సొంతం ఒకరి కొరకు పెట్టింది కాదు. పోతే ఏంటంటే బలహీనం కావడానికి ఎమ్మెల్యేలు అందరు గెలిచిన వాళ్ళందరూ తోక జాడిచ్చినందువల్ల ఆ ఎమ్మెల్యే పోయినప్పుడు 5, 10 మండల నాయకులు, గ్రామ నాయకులు, పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆయన ఎంబడి పోతారు. అయితే అందరు పోయిరి అంగడి నా ముసలోడు ఆ అంగడి అన్నట్టు అయ్యి ఏమో 2, 3 ఆడ మిగిలి